నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆందోళన కావచ్చు, ధర్నా కావచ్చు, లేకపోతే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మెడికల్ కాలేజీ తప్పు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాని వెనకాల చాలా కీలకమైనటువంటి అంశం ఈరోజు బ్రేకింగ్ న్యూస్గా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు సంచలనమైన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టడానికి ఎక్కువ అమౌంట్ కేంద్రానికి అంటే కట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి, ఎగ్జాంపుల్కి 320 కోట్ల పైచలకైతే 500 కోట్లు అవుతుందని చెప్పి, అంటే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈయన పెద్ద దోపిడీ చేశాడని చెప్పి హెల్త్ మినిస్టర్ గారు ఆరోపణ చేశారు. దీని పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నర్సీపట్నం హాస్పిటల్కి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. ఓకే, కొన్ని ఈయన సొంత జీవులు ఇచ్చేసుకున్నాడు, కేంద్రం అనుమతి లేకుండానే. సరే, ఈయన కూడా నిర్మించవచ్చు. అప్పుడు ఏం చేయడంటే, మరి అవన్నీ కట్టాలంటే కాంట్రాక్టర్లకు మరి ఈ ప్రభుత్వం బిల్లు ఇవ్వదో, కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. అవును. మరి ఈయన సొంతంగా ఇచ్చిన జీవోలు ఇచ్చిన వాటికి మరి డబ్బులు ఎవరు ఇస్తారు? ఈయన మామూలుగా రోడ్లు వేసిన దానికి డబ్బులు ఇవ్వడు కదా. ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇతనితో అనుభవం పంచుకున్నారు. ఏంటంటే గతంలో పనిచేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, తర్వాత ఇతను వచ్చిన తర్వాత పనిచేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లా. ఆఖరికి రోడ్లన్నీ గుంతలు పడిపోతే రోడ్లు గుంతలు పూడ్చడానికి కాంట్రాక్టర్లని అధికారులు కాళ్ళ వేళ్ళబడి కంటిన్యూలు కూడా పెట్టుకున్నారు. ఓకే, చేయండి బాబు, మేము ఇప్పిస్తాం, మేము హామీ అని. అయినా ఎవడో దొబ్బలేదు. కాంట్రాక్టర్లు అందరూ పరారి. నాబార్డు నుంచి నిధులు వస్తాయి దీనికి అని చెప్పి వీళ్ళందరికీ ఒక హామీ ఇప్పించి కొంతమందిని దింపాడు. వాళ్ళందరి దగ్గర ఫస్టే కమిషన్ దండేసుకున్నాడు. కాంట్రాక్ట్ ఇచ్చినందుకు డబ్బులు పర్సెంటేజ్ తీసేసుకున్నాడు, కమిషన్ లాగేసాడు. ఇదిగో నాబార్డు నుంచి నిధులు వస్తాయి, ఈ హాస్పిటల్ 17 హాస్పిటల్, స్కూల్, కాలేజీలు మీరు కట్టాలి. ఇందులో కొన్ని ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులు మళ్ళీ కైంకర్యం అవి సైడే ఇస్తారు. నాబార్డు నిధులు వస్తాయి అన్నోడికి కొంచెం ఆశపడతారు కదా, ఏదో కేంద్ర ప్రభుత్వం గొడవ ఇది అది. కేంద్ర ప్రభుత్వం 7 శాంక్షన్ చేసింది, ఇతను 17 ప్లాన్ చేశాడు. దాంతో కలిపి తోసేసాడు అన్నమాట ఇవన్నీ. అప్పుడు వాళ్ళందరి దగ్గర దాదాపు ఒక 20 కోట్లు వర్క్ చేసాడు అనుకోండి. ఓ 10 కోట్లు వర్క్ డబ్బు రిలీజ్ చేశారు, మిగతా 10 కోట్లు ఆపేశారు. దాంతో వాళ్ళు చిర్రెత్తుకు వచ్చి పని ఆపేశారు. ఇది జరిగింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం మారిపోయింది, పీపీపీ పద్ధతిలో వెళ్తున్నారు వీళ్ళు. నా కమిషన్ డబ్బులు తీయంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తున్నారు. రేపు మాపు ఇదికి ఎక్కేస్తారు వాళ్ళు. వచ్చి అడుగుతారు, రోడ్డు ఎక్కేస్తారు. ఎందుకు మరి డబ్బులు రాకపోతే ఏం చేస్తారు వాళ్ళు? లేదా కేసులు కూడా నమోదు చేస్తారు. ఈ పరిస్థితుల్లో అతనికి దీన్ని ఆపాలి, ప్రెజర్ పెట్టాలి, దానికి అడావుడి చేయాలని చేస్తున్నాడు అంతే. కానీ అది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏమీ లెక్క చేయదు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేకపోయిన పని వీళ్ళు పీపీపీ ద్వారా ఖచ్చితంగా పూర్తి చేస్తారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా పూర్తి చేసిన లక్ష్యం నెరవేరదు. పీపీపీ ద్వారా అయితే సత్వరం ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా పని అవుద్ది. సీట్లు యాజమాన్య కోట ఉంటుంది, ఓపెన్ కోట ఉంటుంది, ఎన్ఆర్ఐ కోట ఉంటుంది. దాదాపు 100 నుంచి 500 పడకల ఆసుపత్రులు వస్తాయి, కాలేజీలు వస్తాయి, డాక్టర్లు తయారవుతారు, సీట్లు ఉంటాయి. ఏంటండి ఇవన్నీ ప్రజలకి రేపొద్దున ఇది రెడీ అయిందో తెలుస్తుంది. వాళ్ళు విజయవంతంగా చెప్పగలుగుతున్నారు. అసలు పీపీపీ పద్ధతిని ప్రైవేటైజేషన్ అంటే అంత సన్నాసులు బుర్ర బుద్ధి లేకుండా ఎలా మాడతారండి? ఆరోగ్యశ్రీ ఏంటి, అది ప్రైవేట్ కదా, అంతే కదా. ఇప్పుడు ఆ మాటకొస్తే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ అంటారా, లేకపోతే పీపీపీ అంటారా? అది ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం కదా అది. మరి ఆ మాత్రం దాని ప్రైవేట్ అంటే తప్పే ఉంది. ఇలాంటి మాటలు లెక్క చూస్తే వాళ్ళ నాన్న కార్పొరేట్ హాస్పిటల్ అన్నట్టుకి ఓ రకంగా చెప్పాలంటే దాన్ని తగలెట్టించండి. అదే డబ్బు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుంటే అందరికీ ఫ్రీగా దొరికేది కదా వైద్యం. అంటే వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులుగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి హెల్త్ పట్ల, ఎడ్యుకేషన్ పట్ల ఆయనకు మంచి కన్సర్న్ ఉండి ఆయన గవర్నమెంట్ నిర్వర్తిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఒక నిస్వార్థపరుడిగా వర్ణిస్తున్నారు. సార్, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అందులో ప్రజలకి వైద్యం అందటం మాత్రం నిజం. మేమనేది ఏంటంటే, అదే నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉంటే నీ దాంట్లో ఏ రకమైన కార్పొరేట్ హాస్పిటల్ నీ గ్యాంగ్ని బాగు చేసుకునే ఉద్దేశం లేకపోతే ప్రతి చోట జిల్లా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి కదా. అవును. లేకపోతే నువ్వు ఈ దోసిపెట్టిన డబ్బుతో కొత్తగా 300 కోట్లు అంటే తయారైపోతుంది, హాస్పిటల్ కాలేజీ తయారైపోతుంది కదా. నువ్వు నిర్మించి వాటికి పెట్టచ్చు కదా ఈ డబ్బు అంతా. ఇప్పుడు ప్రజల మీద గవర్నమెంట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటారు కదా. నువ్వు ఈ వసతులు ఈ డబ్బు అంతా అక్కడ పోసావనుకో, కార్పొరేట్ హాస్పిటల్ మించి ఉంటుంది అక్కడ. క్వాలిటీ వైద్యం అంతుంది, ఫ్రీగా అందరికీ అందుతుంది.
ఇప్పుడు నువ్వు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ, కానీ అప్పుడు అందరికీ లభిస్తుంది కదా. కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ప్రతి పథకంలోనూ మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. మేలు జరిగిన వాళ్ళు మేలు జరిగింది, మిగతా వాళ్ళకి కడుపు నొప్పి అని వెళ్తే కాలు నొప్పి అని వస్తే కడుపు కోసేసుకుంటే డబ్బులు లాగేస్తారు కదా వాళ్ళు. చాలా మందికి ఉపయోగంగా ఉంది. ఎవరు ఆ వైట్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి ధీమాగా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. ప్రభుత్వానికి ఎంత ధనం వేస్ట్ అవుతుంది అనేటువంటి పక్కన పెడితే వాళ్ళకి ఎంత సర్వైవ్ అవుతున్నాడు కదా అని సర్దుకున్నారు. ఏమైనా అదేం గొప్ప పథకం ఏం కాదండి. ఈ ప్రభుత్వమైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ని నువ్వు మెరుగ్గా నిర్వహించి నిధులు కేటాయిస్తే వాళ్ళు అధునాతనమైన పరికరాలతో పెట్టుకుని ఉంటారు. అందరికీ వైద్యం చక్కగా అందుతుంది. ఏంటండి సార్, కాంట్రాక్టర్ల దగ్గర ఈ విధంగా తీసుకోవడం అంటే ఒక రకంగా అది మామూలు దోపిడీ కాదు, అది క్రైమ్. మీ కదా వాళ్ళకి అలవాటు నా దగ్గర నుంచి ముందే లాగేస్తారు. ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏ ప్రభుత్వం ఎంతో కొంత తీసుకుంటుంది. వీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు, బాగానే ఎక్కువ తీసేసుకుని వాళ్ళు బిల్లు వేస్తాం మానేస్తారు వీళ్ళు. మరి వాళ్ళు అంతకుముందు కడపలో కూడా కొంతమంది ఆయన్ని ఇదే విధమైనటువంటి అదే బిల్లులు అడిగడానికి వెళ్తేనే వాళ్ళతో మాట్లాడుతూ మానేసి వాళ్ళు రానివ్వకుండా గొడవలేని. మరి ఇది చాలా పెద్ద ఒక రకంగా కుంభకోణం లాంటిది. ఇప్పుడు మీకు సోదికి వెళ్తే ఏదో బయటపడినట్టు, రంకు బయటపడినట్టు ఇతను ఏ పని చేసినా దాంట్లో బొక్కలు బయటకు వస్తాయండి. దొరికిపోతాడు. అందుకని నేను ఏం చెప్తున్నాను, అతను సలహా చెప్పాను నేను. దాని ఉత్తనే ఫ్రీగా చెప్పాను మనం. 3-3.5 ఏళ్ళు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరా బాబు అని. ఎందుకంటే ఆడు ఇంట్లో బయట రావడానికి వీళ్ళు కూడా వీళ్ళు పనులు చేసుకుంటారు, అతను జోలికి వెళ్ళరు. అతను ఇలా బయటకు వచ్చాడు అనుకో, అదిగో ఈ డాక్టర్ గారు సమాధానం చెప్పని ఫ్లెక్సీలు వేయించారా. ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే 1920, 760 అని ఏదో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చూసినారు. ఓ బాబుని ఈ కమిషన్ కొట్టే ఏడు కాంట్రాక్టుల దగ్గర వాళ్ళందరూ ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా, లేకపోతే ఎవరికైనా తెలుసా. అసలు ఒక రకంగా సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అతని బాటికి అతను వస్తే పీపీపీ పద్ధతిలో అతను పని అతను నిర్మించి కూడా ఏదో పడివారు. ఇతను ఇప్పటికైనా సరే అతను మాట్లాడుతుంటే పక్కన ఉన్న మంత్రులు ఎందుకు వచ్చిన గొడవరా బాబు, పడుకున్న గుర్రం లేపుతాను ఇచ్చుకుంటున్నాం అని వాళ్ళ మొక్కలు చూడండి. బొత్స సత్యనారాయణ గారు, విడుదల ఇలాంటి వాళ్ళు అందరూ పక్కన ఏటే ఏదోగోవాలన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. అదే 3-3.5 ఏళ్ళు ఇంట్లో బయట రాలేదు అనుకోండి, ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. ఆ ఉన్నవాళ్ళతో మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో ముట్టుకేస్తారు జనం. ఇతను మాత్రం 3.5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటే ఇతని మీద కోపం తగ్గుద్ది అంతే, మళ్ళా తెచ్చుకోరు. ఫ్యూచర్ లో అసలు సమస్య లేదండి. ఇప్పుడు సర్లే ఇది వరకు ఈ దయ్యం ఇబ్బంది పెట్టిందండి, 90 సెట్ల మీద కూర్చునేది, ఇప్పుడు ఏమంటలేదండి అనుకుంటారు అంతే. ఇప్పుడు దారి ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి, ఆ దయ్యం కొంచెం ఇబ్బంది పెడితే చూసుకుని వెళ్ళండి అంటారు. సుమతి మలుపు అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు ఓటీటీలో. అలాగా ఈ వైసీపీ మలుపు అని ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇబ్బంది పెడుతుందని అనుకుంటారు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చెప్పుకుంటే ఏమంటలేదండి, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళనెత్తుంది కాబట్టి మనం సైలెంట్గా వెళ్ళిపోతే ఏం ప్రమాదం లేదండి. అలాగే తను చూస్తారు అంతే తప్ప మళ్ళీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోరు. అంటే మీరేమో మరలా వచ్చే ఛాన్స్ లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మేము వస్తున్నాం, తర్వాత కూటమిలో కార్యకర్తల దగ్గర నుంచి నేతల అంతు చూస్తాం మేము అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాం. నేను అనేది అలాగే మాట్లాడాలి, ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటారు అలా మాట్లాడితే వీళ్ళు రానివ్వకూడదురా బాబు అనుకుంటారు. రప్ప బ్యాచ్ని మళ్ళీ రానివ్వకూడదు అంటే అలాగే మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే అలా ఆశ, ఆ మాత్రం ఊపి తెచ్చి మాట్లాడకపోతే కూడా ఎవరు వస్తారండి. వీళ్ళు ఇంకా మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం అంటలేదు. మామూలుగా వీళ్ళు కూడా సరిగ్గా చర్యలు తీసుకుంటే పోలీసులు కూడా అటు ఇటుగా ఉన్నారు, సరిగ్గా ఏమీ వాళ్ళ మీద చర్యలు ఏం లేవు. మామూలుగా టీడీపీ ఇప్పుడు మామూలుగా పోలీసులు తీసుకునే చర్యలు కూడా తీసుకుంటలేదు వాళ్ళ మీద. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకోవాలన్నారు ప్రభుత్వం. మేము అనుమతి తీసుకోము, మేము మిమ్మల్ని ఎవడడిగాడు అనుమతి అంటున్నారు వాళ్ళు. మేము సమాచారం ఇస్తున్నాం మీకు అంటున్నాడు. అనుమతి ఎవరు అడిగాడు, నువ్వు ముందు రా లోపలికి అని చెప్పాలి కదా కమిషనర్ గారు. ఎందుకు అనలేదు? ఉదాసీనంగా ఉంటున్నారు సార్. మరి నువ్వు మాట్లాడిన మాట ఏంటి, నువ్వు వచ్చి నువ్వు వివరణ ముందు ఫస్ట్ అది ఇడ్చుకురండి అని చెప్పాలా కమిషనర్. డెఫినెట్లీ. ఎందుకు అనలేదు? ఊరికే మీరు హీరోలు సూపర్లు అని చెప్పకుండా ఇలాంటివి చేసినప్పుడు హీరోలు అవుతారు. మీ టోటల్ డిపార్ట్మెంట్కి ఉనికినికి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. మీరు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు, ఆ షరతులు ఉల్లంఘిస్తే ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇప్పుడే కాదు, నేను డీజీపీ గారిని అడుగుతున్నాను. నేను అతను ఏ పర్యటనలోనైనా సరే అన్ని అనుమతులు ఇచ్చిన షరతులు అన్నట్లు ఉల్లంఘించాడు, మీరు తీసుకున్న చర్యలు ఏంటి? దానికి సమాధానం చెప్పి మాట్లాడండి. మీరు ఊరికే లా అండ్ ఆర్డర్ కాపాడేమంటే కాదండి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కుక్కలు అన్నట్లు గొలిసి వదిలేస్తే ఆ యజమాని మీద కేసు పెడుతున్నారు ఇప్పుడు. అవును, ఆ కుక్క గొలుసు పెట్టే చేతిలో ఉన్నంతసేపు ముద్దు ముచ్చట ఇవన్నీ వదిలేసి మళ్ళీ గీరిన తర్వాత ఊరుకుంటాం మనం. ఇది ఆలోచించుకోవాలి డిపార్ట్మెంట్ కూడా. చంద్రబాబు గారి దగ్గర ఉండి ఆయన కొట్టండి ఈయన తిట్టండి అని చెప్పడం మీరేం పిక్తున్నారు? మీరు గత తీసుకోవాల్సిన చర్యలు అన్నీ. గుడివాడ నాకు ఆ కమిషనర్ గారి మీద నాకు ఎంతో గౌరవం, చాలా మంచి ఆఫీసరు. నేను మిమ్మల్ని పర్మిషన్ అడగట్లేదు, సమాచారం ఇస్తున్నాను అంతే. అంటే 8,000 గుండెలు ఉండాలని మాట్లాడడానికి ప్రజాస్వామ్యంలో అది ప్రజలనే కించపరిచాడు సార్. ఇప్పుడు అతను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో. మీ విలువ ఏముంది ఇక్కడ? డిపార్ట్మెంట్ బరువు తీసేయలేదు. ఎవడు జడుతాడు మీకు? ఇంకా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళంతా. థ్యాంక్ యూ సార్.